హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆవకాయ ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ముక్కలను జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ముక్కలు ఎంత సైజులో కావాలో చూసుకొని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఆరబెట్టుకోవాలి 2 hours. ఒక గిన్నెలోకి కారం, ఉప్పు, దొడ్డు ఉప్పు అయితే ఆవకాయకి సూపర్గా ఉంటుంది. పసుపు తక్కువే తీసుకోవాలి. కారం కన్నా ఉప్పు తక్కువ తీసుకోవాలి. మెంతి పిండి వేసుకోవాలి. తర్వాత ఆవు పిండి కూడా వేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లిపాయలు కూడా వేసుకోవాలి. చాలా వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. వీటన్నిటిని కలుపుకోవాలి. 1 year నిల్వ ఉండేది కాబట్టి తడి లేకుండా చేతులకి శుభ్రంగా చూసుకోవాలి. జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పల్లి ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ముక్కలను తడుపుకోవడానికి మరొక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. ముక్కలని ఆయిల్లో వేసి కారంలో వేసుకోవాలి. చేతులకు తడి లేకుండా చూసుకోవాలి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ వేసుకోవాలి. ముక్కలకి కారం కలిసేటట్టు కలుపుకోవాలి. కొంచెం కారాన్ని అందులో అడుగున వేసుకోవాలి. ముక్కలని జాగ్రత్తగా కలుపుకోవాలి. చివరిగా కొంచెం ఆయిల్ వేయాలి. గాలి దూరకుండా చూసుకోవాలి. ఒక మూత పెట్టి క్లాత్ కట్టి గట్టిగా కట్టుకొని దాచిపెట్టుకోవాలి. అంతే. థ్యాంక్ యూ.